హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఫ్రైడే ఎపిసోడ్ అనేది అంత కిక్ అయితే నాకైతే ఏం రాలా. మనం చెప్పుకోవాలి కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. ఏంటంటే టాస్క్ పేరుతో నిఖిల్, సోనియా, పృథ్వీని ఒక ఆట ఆడుకున్నారా అని అయితే నాకు అనిపించింది. ఏదే ఇమిటేషన్ టాస్క్లో. సో వీళ్ళ ముగ్గురిది ఎలా ఉంటుంది ప్రవర్తన ఏంటి అనేది వాళ్ళ ముగ్గురికి అర్థమయ్యేలాగా తెలిసిందనమాట. అంటే వీళ్ళు ఇనాక్ట్ చేస్తున్నారు అంటే బయట అలాగే పోర్ట్రే అయింది కదా అనే భావనలో ఖచ్చితంగా ఉంటారు, అందులో డౌట్ లేదు. అయితే లాస్ట్లో ఇది తట్టుకోలేక నిఖిలే సోనియాగా మారాడు. యాక్చువల్ లైవ్లో చూసినట్లయితే మీకు నేనే వేసుకుంటా అని ఆ ట్యాగ్ నిఖిలే వేసేసుకున్నాడు, సోనియా ట్యాగ్. అంటే సమ్మోర్ ఎక్కడో అది వేరే ట్రాక్ వెళ్ళిపోతుందా అనుకున్నాడా, లేదంటే వేరే ఏదైనా బ్యాడ్గా వెళ్ళిపోతుందా అనుకున్నాడు. చాలా స్మార్ట్ గేమర్, అందులో డౌట్ లేదు. మనం చాలాసార్లు ఇది వింటూనే ఉంటాం. సో చాలా సందర్భాల్లో చూసాం కూడా నిఖిల్ గేమ్ అనేది. సో ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ముగ్గురు అనేది సో మిగతా హౌస్మేట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. అది అసలు చాలా అంటే చాలా వాళ్ళకి చూడటానికి కొద్దిగా సోనియా కూడా చాలా అంటే చాలా ఇదిగా ఫీల్ అయింది. కొన్ని సందర్భాలు పైకి నవ్వుతుంది కానీ సో లోపల మాత్రం రగులుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఫన్ టాస్క్ అయినా కూడా కొద్దిగా రాంగ్గానే వాళ్ళకి తగిలే వాళ్ళకి తగులుతుంది అంటారు కదా, హిట్ అలాగైతే తగిలింది. ఇక పృథ్వీ ఇంకా విష్ణుప్రీతి చూసేందుకు కొంచెం లవ్ ట్రాక్ క్యూట్గా ఉన్నా కూడా మరీ ఎక్కువ సార్లు చూస్తుంటే కొంచెం ఎందుకో వెకిల్గానే అయిపోతుందా అనిపిస్తుంది. నాకు అనిపించింది, నేను చెప్తున్నా. ఎందుకంటే ఓకే ఒకటి రెండు సందర్భాల్లో కొంచెం అలాంటి సాంగ్స్ పడినప్పుడు చేసినప్పుడు అరే ఇది కూడా బాగానే ఉందని, కానీ సీరియస్ అయిపోయి సీతక్లాన్ దగ్గరికి వచ్చి లేదు మీరు అట్లా మాట్లాడకండి, నేను వెళ్తాను, నాకు ఇష్టం, ఇలా అది కొంచెం వేరే వెళ్ళిపోతుందా. ప్లస్ దట్టు ఇక వాళ్ళిద్దరిది ఇది కూడా కొద్దిగా వెకిల్గా అయిపోతుందా అని అయితే అనిపిస్తుంది. అయితే ఈ ఫన్ టాస్క్ అనేది చాలాసేపు జరిగింది యాక్చువల్గా. అందులో లైవ్లో అయితే చాలా చాలా విషయాలు కూడా జరిగాయి. అదిరిపోయేలాగా జోకులు, నవ్వులు. నాకైతే ఫన్ టాస్క్లు అయితే ఖచ్చితంగా ఏదో తేడా కొట్టేస్తుంది రేపు నామినేషన్ కంటే అనిపించింది. ఎందుకంటే నువ్వు ఎక్కువ చేస్తావు నాలాగా, నేను అలాగ చేయను, నేను నా లిమిట్స్లో నేను ఉంటా, నాకు తెలుసు ఇట్లుంటుంది. సో ఏది ఒకవేళ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే. ఇక మన ఎపిసోడ్ రివ్యూలోకి వస్తే సౌండ్స్ టాస్క్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా కూడా అది బోర్ కొట్టదు. ఆ సౌండ్స్ మనం క్యాచ్ చేసిన వరుస ఆర్డర్లో రాయడం అనేదే చాలా గొప్ప విషయం. అక్కడ సౌండ్స్ వినటం, ఐడెంటిఫై చేయడం గొప్ప కాదు, దాన్ని ఆర్డర్లో రాయడం గొప్ప. సో ఒక్కసారి సౌండ్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి, ఒకటేలాగా ఉంటాయి. సో నిన్న చూడండి మంకీకి డాంకీకి కూడా తేడా తెలియదు చూసారా అన్నట్టుంది. అలాగే చాలా సౌండ్స్ అవేవో ఒక్కోసారి క్యాచ్ చేయలేము కూడా మనం. అరే ఇది ట్రైన్ సౌండా బస్ సౌండా, బస్సు రాసినా ఇస్తా అన్నాడు మీకు నబీల్. అంటే చూడండి ఏ రేంజ్లో ఉందో సౌండ్ అది. సో ట్రైన్ సౌండ్ అది అర్థమవుతుంది కానీ బట్ అక్కడ ఆ సందర్భంలో కూర్చున్న వాళ్ళకైతే అంతగా వినిపించదు. ఈ టాస్క్ ఉన్నప్పుడల్లా నాకు సీజన్ 5 సీరియల్ గుర్తొస్తుంది. మీకు గుర్తొస్తుందో లేదో కానీ హెలికాప్టర్ బదులు ట్రాక్టర్ రాసింది, అది అసలు వేరే లెవెల్ ఫన్ అది. ఆ ఎపిసోడ్ మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత గోల్డ్ బ్యాండ్ విషయానికి వస్తే అది ఎవరు తీసుకోవాలనేది ఒక రచ్చ అనేది లేపారు, చాలా డిస్కషన్స్ అనేవి నడిచినాయి. అయితే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇస్తే అంటే ఒకటి చెప్పిన తర్వాత గోల్డ్ బ్యాండ్కి ఇంకా సమ్మర్ అదర్ పవర్స్ అని అది నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తా అంటే మాత్రం అదిరిపోయి వేరే లెవెల్లో ఉండేది గేమ్. సో ఇమ్యూనిటీ ఇచ్చి ఉంటే మేబీ అదొక పెద్ద అవార్డు అయ్యి ఉండేదని నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే గోల్డ్ బ్యాండ్ కదా, అంత తొందరగా రాదు. సో మీకు గుర్తుందా అది కేక్, దీన్ని తినే అర్హత ఎవరికి ఉంది అంటే చాలాసేపు పెట్టి తెల్లరి ఆగలకి తినేసాడు సన్నీ. సో అది అంత ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. సో వర్కౌట్ చేయడానికి నేను తీసుకుంటా, నెగిటివ్ వస్తే నెగిటివ్, పాజిటివ్ వస్తే పాజిటివ్, దానికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. నిజానికి ఈ బ్యాండ్ వచ్చినప్పుడు నబీల్ మణికంఠతో విషయం చెప్పాడు. ఏంటంటే ఒకవేళ మరి 5 వారాలు ఇమ్యూనిటీ ఇచ్చారనుకో దీంతో పాటు అప్పుడేం చేస్తావు అని. దాంతో మణికంఠ కొద్దిగా టెంప్ట్ అయ్యాడు, నేను తీసుకుంటా బిగ్ బాస్ సమస్య లేదు అది ఏదైనా అన్నాడు. అలా డేర్ డెసిషన్లు తీసుకోవాలి ఎప్పుడైనా కూడా హౌస్లో. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మణికంఠ స్వాప్ చేయమన్నప్పుడు ఆదిత్యాన్ని చేస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆల్మోస్ట్. అయితే ఇక్కడ పృథ్వీ చీఫ్నే తీసేసి నువ్వు చీఫ్ అవ్వచ్చుగా అన్నాడు. అది గొప్ప కామెడీ. చీఫ్నే ఎలా తీసేస్తాం, ప్లేయర్ని తీసేయమని క్లియర్గా చెప్పారు. ఇక చాలా సీరియస్గా డిస్కషన్స్ అనే హౌస్లో చేసుకున్నారు. ఆ తర్వాత విష్ణుప్రియ అయితే
నేను పృథ్వీ లేకుండా అసలు మనం ఉండలేం కదలలేము అనే మాట మాట్లాడుతుంది. మరి ఈ స్టోరీ ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ ఇమిటేషన్ టాస్క్లో అయితే నబీల్ ఇరగదీశాడు. చాలాసార్లు ఆదిత్య షాక్ అయిపోయాడు, అరే మనం ఇలాగే కదా మాట్లాడుతాం అని. డైనింగ్ టేబుల్ క్లీనింగే ఎక్కువ ఉంది అందులో. ఈ వీకెండ్ మాత్రం ఖచ్చితంగా నాగార్జున కొంతమంది క్లాస్ పీకుతారు, అందులో డౌట్ లేదు. అదేంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో చెప్పా. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అని నా నెక్స్ట్ ఒక 1 అవర్లో వీడియో వచ్చేస్తుంది. సో అది కంపల్సరీగా చూడండి. దీనిపైన స్పెషల్ వీడియో ఉంటుంది, మీకు ఎప్పుడు కూడా తెలుసు. ఓటింగ్ ఆర్డర్ అయితే మనం చెప్తాం, ఆ తర్వాత ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మనకు సంబంధం లేదు. ఈ వీడియో కాసేపట్లో వస్తుంది, చూసుకోండి. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా మంది మెసేజ్ నిండిపోతుంది మెసెంజర్లో. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు చెప్పండి, అప్డేట్ లేదా? సో ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టానండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మనం ఆడుకున్నాం. అయితే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని తెలియంగానే నేను క్విక్ వీడియోలో పెడతా. ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి చాలా విషయాల్లో, కొంత ఆగుతున్నారు. మరి ఎన్ని రోజులు ఉండాలి ఏంటి, వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రోహిణి ఉంది, సీరియల్స్ సినిమాల కమిట్మెంట్ ఉంటుంది. అలాగే ముక్కు అవినాష్ సీరియల్స్ సినిమా కమిట్మెంట్, ఇలాగా వీళ్ళని అప్రోచ్ అయ్యారు యాక్చువల్గా. సో వాళ్ళ గురించి అప్డేట్ అనేది ఖచ్చితంగా చెప్తాను నేను. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్ళకి కొన్ని రెమ్యునరేషన్ ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే ఇప్పటి వరకు కేవలం 6గురిని 8 మందిని అయితే కన్ఫర్మ్ చేసేలాగా ఉన్నారు. 6గురు అయితే ఖచ్చితంగా హౌస్లోకి వెళ్తారు. సో వాళ్ళు ఇంకా 9 మందిని మిగిల్చారు కాబట్టి 9 మంది వెళ్ళకపోవచ్చు. ఇంకటి ఏదైనా టాస్క్లు పెడితే ఒక 3 అంటే ఫిట్టెస్ట్ టాస్క్ అయిపోయింది కాబట్టి స్ట్రాంగెస్ట్ అని ఇంకా సంథింగ్ బ్లా 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 పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఇంకా వాళ్ళు వైల్డ్ కార్డ్ని కొంతమంది తీసేస్తారు, అందులో మిగిలింది ఇంకో వీళ్ళే వాళ్ళు అని చెప్పి పంపించేస్తారనమాట. సో నాకైతే ముక్కు అవినాష్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే లాస్ట్ టైం కూడా ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారానే వచ్చాడు, జోకర్ గెటప్లో, గుర్తుందో లేదో, స్టోర్ రూమ్లోంచి వచ్చాడు సీజన్ 4లో. అదిరిపోయింది ఆ ఎంట్రీ, మామూలుగా ఉండదు. అలాగే ముక్కు అవినాష్ వచ్చిన తర్వాత ఫన్ టాస్క్లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా హోటల్ టాస్క్ బాగా గుర్తొస్తుంది నాకు. సో హోటల్ టాస్క్లో అసలు ఒక రేంజ్లో మనోడు ఆవేశపడటం, ఎలివేషన్ అనేది తీసుకోవడం, అదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. సో అభికి ముక్కు అవినాష్కి మంచిగా ఉండేది కెమిస్ట్రీ. అవినాష్ వస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది గేము, ఎందుకంటే ఆ ఫన్ అది అంతా కూడా జనరేట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత హరితేజ, రోహిణి వీళ్ళ పేర్లు వినపడుతుంది. ముక్కు అవినాష్ రోహిణి బడ్డీస్కి వస్తే బాగుంటుంది. బట్ సమ్మోర్ ఎక్కడ రోహిణి డ్రాప్ అయినా హరితేజ ఆర్ ఇంకెవరైనా శుభశ్రీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా. సో మనకి రీసెంట్గా అయితే గౌతమ్ సీజన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ సీజన్ నుంచి 7 నుంచి అశ్వత్థామ 2.0 కంబ్యాక్ అని ఒక డైలాగ్తో వస్తే రావచ్చు. అలాగే నైని పావని ఎక్కువ గేమ్ ఆడే అవకాశం దక్కలేదు. సో అమ్మాయి ఫస్ట్ వీక్ నామినేట్ అయిపోయి వెళ్ళిపోయింది రాగానే వైల్డ్ కార్డ్తో. సో ఆ అమ్మాయి కూడా కొంచెం ఛాన్సెస్ ఆర్ దేర్. ఈ 4 కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఇంకా టేస్ట్ తేజ, శోభా శెట్టి, రోహిణి ఇలా చాలామందిని అడుగుతున్నారు, ఆదర్శ్, ఇలా మరి ఎవరు వస్తారు ఏంటి అనేది కన్ఫామ్గా క్విక్ వీడియోలో చెప్పేస్తా. సో చూద్దాం. అలాగే ఈ వారం ఎలిమినేషన్ అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. యాంకర్ రవి చాలామంది అడుగుతున్న ప్రశ్న, యాంకర్ రవి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. యాంకర్ రవి వెళ్తున్నాడు బోల్ మంది అడుగుతున్నారు. ఎందుకంటే మనం అప్పట్లో రవి వైఫ్ని మదర్ని ఇంటర్వ్యూ చేసాం కదా. సో మీకు తెలుసు అంటున్నారు. లేదండి, ఖచ్చితంగా లేదు, వెళ్ళకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే అభయ్ నవీన్ ఇంటర్వ్యూ చేశాను, అది కమ్యూనిటీలో ఉంది, అది కూడా చూడండి మస్ట్గా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.